టీవీ 24 స్టూడియో. నేను మణికంఠ, పిఠాపురం నుండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం కందరాడ గ్రామంలో మనం ఉన్నాం. ఏదైతే సామర్లకోట పిఠాపురం నిర్మాణ పనులు మనం చూస్తున్నాం. ఇదే విషయానికి సంబంధించి స్థానిక జనసేన నాయకులు మరియు ప్రజలని కొన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ రోడ్డు నిర్మాణం మరియు ఇది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇది 8 నెలలు కావస్తుంది. గడిచిన 8 నెలల్లో కూడా మనం చూస్తూ ఉంటే ప్రభుత్వం అభివృద్ధి మొదటి ఎజెండాగా, అలాగే సంక్షేమం కూడా, ఈ రెండు కూడా ప్రజలకి చేయాలని చెప్పేసి దృఢ నిశ్చయంతో సుమారుగా 2600 కిలోమీటర్లు రోడ్లు విస్తీర్ణ పనులు చేయడం, కొత్త రోడ్లు పోయడం, అలాగే పల్లెబాట అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమం చేపట్టి ప్రతి పల్లెటూరులో కూడా సిమెంట్ రోడ్లు, అలాగే బీటీ రోడ్లు, కొంత రోడ్లు అన్నీ కూడా రహదారులన్నీ కూడా చాలా శుభ్రంగా చేయడం జరుగుతుందండి. గత ప్రభుత్వంలో అయితే కనీసం మనం గోతులు పూడ్చుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు చూస్తుంటే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనకు ఖచ్చితంగా చాలా వేరియేషన్ అనేది ప్రజలు గమనిస్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చాలా అవసరం. మన అభివృద్ధి గత ప్రభుత్వంలో చాలా వెనకబడి ఉన్నాం. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మేము ఏ కోసాన కూడా మేము మర్చిపోలేదు. అభివృద్ధికే మాకు ప్రజలందరికీ అవసరం, ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమం ఏదైతే మొత్తం మీద జరుగుతుందండి. ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ప్రత్యేక కృతజ్ఞతలు మా ఎమ్మెల్యే గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదే రోడ్డు అంటే ఇది సామర్లకోట పిఠాపురం మెయిన్ రోడ్డుగా ఉంది. ఇది నియోజకవర్గంలో ఇంచుమించు సామర్లకోట మొదలుపెట్టి పిఠాపురం ఉప్పటి వరకు ఉండే ప్రధాన రహదారి. ఈ రహదారి గత ప్రభుత్వంలో కనీసం కొట్టుకుపోతే ఒక చిన్న బ్రిడ్జి కట్టలేక చాలా అవస్థలు ప్రజలు పడడం జరిగింది. ఇదే రహదారిలో ప్రయాణం చేయాలంటే ప్రజలందరూ కూడా ఆ రోజు డైరెక్ట్గా సామర్లకోట వెళ్ళలేని పరిస్థితి ఉండేది. బ్రిడ్జి పడిపోవడం వల్ల, ఆ బ్రిడ్జి కట్టుకోలేకపోవడం వల్ల గత 5 సంవత్సరాలుగా ఆ ప్రజలందరూ కూడా ఇలా మన మల్లాం, దివిలి ఇలాగా వేరే రోడ్ల మీదుగా సామర్లకోట వెళ్ళడం, ప్రజలు చాలా ఇబ్బందులు గురి కాబడ్డారు. ఏదైతే ఆ ప్రజల ఇబ్బంది ఏదైతే ఉందో ఈ రహదారి వేయడం ద్వారా ఖచ్చితంగా అది అందరికీ కూడా చాలా ఆనందదాయకమైంది. అదేవిధంగా ఈ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారు మాకు ఇక్కడ మంచి మెజారిటీతో నెగ్గడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీలు కూడా ఒకటిగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. అదే పెన్షన్స్ విషయంకి వస్తే పెన్షన్లు మొదటి రోజే అందరికీ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్యాస్ సబ్సిడీ కూడా ఆల్రెడీ ఆ పథకం కూడా అమల్లోకి వచ్చింది. అందరూ అదే ఇంకా ఏంటి ఉన్న పథకాలు కూడా ఎప్పుడు వస్తాయని చెప్పేసి ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఒకటి ఖచ్చితంగా ప్రతి పథకం కూడా ఇచ్చిన ప్రతి పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అలాగే మేజర్గా మా నియోజకవర్గానికి వస్తే ఆరోగ్యం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్న విషయం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 100 పడకల హాస్పిటల్ పిఠాపురం నియోజకవర్గానికి పాస్ చేయించడం, కేంద్ర ప్రభుత్వం ద్వారా దానికి కావాల్సిన నిధులు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతి విషయంలో కూడా, అలాగే స్కూల్స్ విషయంలో కూడా కావాల్సిన వస్తువులు అయితేనో, ఆ స్కూల్స్కి కావాల్సిన సామాగ్రి అయితేనో అవి కూడా ఆయన ప్రత్యేకమైన నిధులు ఇచ్చి వాటిని కూడా సమకూర్చడం జరిగింది. ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకి చేయాలనుకున్నారో ఆయన సూటిగా నేరుగా ఆలస్యం అనేది జరగకుండా కేంద్ర ప్రభుత్వంలో ఆయనకున్న ఆ యొక్క సఖ్యతను బట్టి నిధులు వరదలాగా రప్పించి మొత్తం అన్ని పనులు కూడా చకచకా చేసుకుంటూ వెళ్తున్నారండి. ఈ విషయం ఇచ్చే ప్రజలందరూ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ చాలా ఆనందదాయకంగా ఉన్నారండి. అందరికీ ధన్యవాదాలండి. గత కాలం శానాలు బట్టించి అసలు ఈ రోడ్లు బాగా గోతులడిపోయి ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు 10,000 వేస్తున్నాం ఆటోలకని అలాగని అన్నారు తప్ప కానీ ఆ 10,000కి 20,000 ప్రత్యేకంగా ఆటోలు పెట్టుబడులే అయ్యాయండి. అంటే ఆటో ఫీల్డ్ కాబట్టి నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మన మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా ఇన్ఛార్జ్ గారు రోజు దీన్ని చూసుకుంటూ వెళ్తాం వల్ల ఆయన కృషి కూడా చాలా ఉందండి. రోడ్లు పోయేంతలోనే చాలా ఆనందం పడుతున్నారు అందరూ ప్రజలు కూడా.
పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఎక్కువగా సామర్లకోట రైల్వే స్టేషన్కి గంట వెళ్ళే రూట్ గురించి అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారండి. ఈ రోడ్డు నాళ్ళకి విముక్తి కలిగింది అన్న సంతోషంతో చాలామంది జనాలు స్పందించుకుంటున్నారండి ప్రతి ఊళ్ళోని. కానీ చాలా ఆనందకరంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి అందరికీ మా ధన్యవాదాలండి. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఇంకా జనాలను ఆనందపరచవలసిందిగా కోరి ప్రార్థిస్తామండి. పిల్లల్లో ఒక సంవత్సరం చదువు కూడా ఆపేసుకున్నామండి బిజీ బాగోక. ఓన్లీ మా పాపనే ఒక సంవత్సరం చదువు ఆపేసానండి, బస్సు సౌకర్యం లేక ఒక సంవత్సరం ఆపేసానండి. ఒక్కో సంవత్సరం చదువులు కూడా పోయాయండి. ఆడపిల్లలే బిజీ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా బిజీ వేయలేదండి లాస్ట్ వరకు కూడా. కానీ ఇప్పుడు చాలా ఆనందకరంగా రోడ్లు పోతున్నారు కాబట్టి అన్ని విధాలుగా బాగుందండి. నాయుడు గారికి మా ధన్యవాదాలండి. అలాగే మా మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఇన్ఛార్జ్ గారికి కూడా మా ధన్యవాదాలండి. నా పేరు రామరెడ్డి చెన్న అండి. గత 5 సంవత్సరాల బట్టి నుంచి ఈ రోడ్డు పట్టించుకున్న నాదురు ఎవరుగా లేరు. అలాగే బ్రిడ్జి 5 సంవత్సరాల క్రితం బ్రిడ్జి పడిపోయింది. 5 సంవత్సరాలు కూడా కింద నుంచి వెళ్ళారు తప్ప మీద నుంచి ఎవరు వెళ్ళలేదు. అలాగే గవర్నమెంట్ ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల్లో రోడ్లు ఎక్కడికక్కడ రోడ్లు వేస్తున్నారు. అభివృద్ధి అంటే ఇది. ఏ కంపెనీ అయినా రావాలంటే అభివృద్ధి ఉంటేనే కంపెనీలు కానీ పెట్టుబడులు కానీ ఎవరైనా పెడతారు. అభివృద్ధి లేనిది పెట్టుబడులు ఎవరో పెట్టరు. ఒక ఆటో వాడైనా ఒక బైక్ వెళ్ళి వాడన్నా సరే రోడ్లు బాగుంటేనే వాళ్ళకి ఆదాయం అయినా వస్తుంది, ఏదైనా వనరులైనా వస్తాయి. రోడ్డు బాగోలేంది ఎక్కడికి వెళ్తాం, సీలోకి వెళ్ళాలన్న భయం. ఇంటికి ఉదయం ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేదాకా కూడా నమ్మకం లేదు ఈ రోడ్ల వల్ల. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వల్ల అందరికీ మంచి చేసి ఇలా రోడ్లు వేస్తే అభివృద్ధి అంటే ఇది. గత 5 సంవత్సరాలు ఏం చేసారో తెలదు, ఏం మట్టి తవ్వుకున్నారో తెలదు, ఏం పట్టుపోరు, గేవలు పట్టుపోరు, అన్నీ పట్టుపోరు, మొత్తం నిధులన్నీ దోసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడైతే మాత్రం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఇది. జనాల్లో కూడా బాగా గుర్తింపు వస్తుంది ఈ అభివృద్ధి చేయడం వల్ల. మనం 100 రూపాయలు ఇస్తే అది మర్చిపోతారు జనం. అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం ఉంటుంది. మనకి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన వల్ల ఈ రోడ్డు జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అవ్వారు కాబట్టి ఈ రోడ్డు అన్నింటికి సౌకర్యంగా జరుగుతుంది. పిఠాపురం అంటే ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. పిఠాపురం అనేది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. పిఠాపురం రోడ్లు కానీ అలాగే బీచ్ రోడ్డు కూడా బాగా వేసారు, చాలా బాగుంది. ముందు గత ప్రభుత్వం అయితే మాత్రం చాలా ఖర్చు పెట్టేసింది విపరీతంగా. ప్రతి ఒక్కరిగా 5,000 ప్రతి ఒక్కరిగా డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చేసింది. మనుషులు స్వార్థం చేసింది అంతేగాని రెండోది ఏం చేయలేదు. అభివృద్ధి మాత్రం చేయలేదు. ఒక కంపెనీ తీసుకురాలేదు, అమరావతి కట్టలేదు, ఏమీ కట్టలేదు. ఈ కూటమి ప్రభుత్వం మాత్రం అన్నీ కూడా ఫుల్ 6 నెలల్లో మాత్రం మంచి పేరు తెచ్చుకుంది. ఏదైతే పిఠాపురం సావర్లకోట ప్రధాన రహదారిపై ప్రతినిత్యం ప్రయాణించే ప్రయాణికులు ఉన్నారో వారిని అడిగి ఈ రోడ్డు నిర్మాణం వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోడ్డు నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. రోడ్డు గారు ఇక్కడ చాలా యాక్సిడెంట్లు అయిపోయాయండి. ఇక్కడ నా చేతులు లేదు, ఇక్కడ యాక్సిడెంట్లు ఇంచుమించుగా చాలామంది పిల్లలు మొక్కలు కొట్టుకుపోయి, చేతులు ఇరిగిపోయి, కాళ్ళు ఇరిగిపోయి, ఇంచుమించుగా గత 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. అంతకుముందు 5 సంవత్సరాలు బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నెగ్గడం వల్ల మాకు ఈ అదృష్టం కలిగింది ఈ రోడ్డు అవడం వల్ల. అంటే జనాలకి ఎంత బాగుందంటే నిజంగా యాక్షన్ కూడా తగ్గుతాయి, ప్రజలు కూడా గమ్యం చేరుకోవడం చాలా ఈజీ అవుతుంది. అది ఇక్కడే నా పొలం ఇదే. చాలామంది చిన్న పిల్లలు చేతులు ఇరిగిపోయి, మొక్కలు కొట్టుకుపోయి, మొక్కలు ఎన్ని వేస్ట్ అయిపోయింది శుభ్రంగా. పవన్ కళ్యాణ్ గారి వల్ల పిఠాపురంలో మంచి జరిగిందంటారు. మంచి జరిగింది బాగా 100%. అందులో డౌట్. ఈ రోడ్డు అవుతుంది అవదనుకున్న వాళ్ళు ఎంతమంది అండి బాబు, కాలు ఇరిగిపోయి, మొక్కలు ఏంటి ఏ యాక్సిడెంట్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా దారి లేదు వాళ్ళకి. పడిపోయి ఇంకా కంప్లైంట్ చేయి ఇరిగిపోయి, కాలు ఇరిగిపోయి, ఇవన్నీ ఇలాగా ఎన్ని కొట్టుకుపోయాయండి జనాలకి, చేతులు కొట్టుకుపోయి. ఆడవాళ్ళు లేదు, లేడీస్ కూడా వెనకాల బళ్ళు మోసంటే పడిపోయి కింద పడిపోయి దేకేశ్వరు. అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నెగ్గడం వల్ల మేము పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం అండి ఇది. నిజంగా పిఠాపురం నుంచి ఇలా రాజమండ్రి వెళ్ళే చాలామంది ప్రజానికం చాలా ఇబ్బందులు పడ్డారండి. 5 ఏళ్ళు కూడానే రోడ్లు మరామతులు కానీ కనీసం గత ప్రభుత్వం ప్యాచ్ వర్క్ కానీ ఏమీ చేయలేదండి. ఎప్పుడు చూసినా నిత్యం యాక్సిడెంట్లు అవి చాలామంది చనిపోవడం జరిగిందండి.
నిజంగా ఈ ప్రజలకు పిఠాపురం నుంచి సామలకోట ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటారండి. పెద్ద రోడ్డుగా నిర్మించి ఇలా ఇవే కాకుండా ప్రతి గ్రామంలోని సీసీ రోడ్లు ఎన్ని సందులు ఉంటే అన్ని సందులు ప్రతి సందులు కూడా రోడ్లు నిర్మించారండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రావడం అన్నది పిఠాపురం చేసుకున్న ప్రజల అదృష్టం అండి. మేము చాలా సంతోషిస్తామండి. జనాలకు డబ్బులు పంచడం కాకుండా గత ప్రభుత్వం విపరీతంగా డబ్బులు అయ్యి పంచినట్టు 10,000 5,000 వచ్చి అభివృద్ధి అన్నది ఎక్కడ కూడా జరగకుండా ప్రజలను మభ్య పెట్టిందండి కదా ప్రభుత్వం. కానీ అభివృద్ధి అంటే ఏటో చేర్చి పెడుతుందండి ఈ కూటమి ప్రభుత్వం. అందులో నిజంగా పవన్ కళ్యాణ్ గారు రావడం మా పిఠాపురం ప్రజలు గొప్ప వరంగా భావిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొప్ప వరం మా పవన్ కళ్యాణ్ గారండి. పిఠాపురం సామలకోట రహదారి పనులు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అలాగే అత్యంత స్పీడ్గా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. పిఠాపురం ప్రజలకు ఇదొక గొప్ప రోడ్డుగా నిలుస్తుంది. ఎందుకంటే సామర్లకోట నుండి ఉప్పాడ సముద్ర తీరానికి కానీ లేదా పిఠాపురం కానీ ప్రతినిత్యం ప్రయాణించే ప్రయాణికులకు గాను ఈ రోడ్డు అత్యంత సౌకర్యవంతంగా నిర్మిస్తుండడం చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ పిఠాపురం నియోజకవర్గంపై తీసుకుంటున్న చొరవ పట్ల పిఠాపురం స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.